విషయం చెప్పడం జరిగింది అధ్యక్ష. పీపీపీ మోడ్ వల్ల 420 సీట్లు కాస్త 625 సీట్లు అవుతాయి. పీపీపీ మోడ్లో వెళ్ళడం వల్ల విద్యార్థులకి అదనంగా 200 సీట్లు ఇంటేక్ ఉంటే 10 సీట్లు అదనంగా వస్తున్నాయి. విద్యార్థులకి ఏ రకమైన నష్టం లేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చే నష్టం లేదు. అదేవిధంగా పేదలకి మెరుగైన వైద్యం అందించడం కూడా ఎటువంటి నష్టం లేదు. అదేవిధంగా ఎవరికి దారాదత్తం చేయట్లేదు. యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం వద్దే ఉంటాయి. పర్యవేక్షణ కూడా ప్రభుత్వం వద్దే ఉంటుంది. నిరంతరాయ సేవలు అందించడం కోసం తీసుకొచ్చిన విధానం ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అవలంబిస్తున్న విధానమే కానీ కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కాదు అధ్యక్ష. దీని వెనకల ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్యని పేద విద్యార్థులకు అందించే లక్ష్యం, అదేవిధంగా మెరుగైన వైద్యాన్ని పేదలకి అందించే లక్ష్యంగా ఇది తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ప్రతి అనెక్జుర్ని ఏ రకంగా అనే విషయాన్ని కూడా పూర్తిగా దీంట్లో గౌరవ సభ్యుల అక్కడ 57 లక్షలు ఫీజు అని అంటే నేను మాట్లాడాల్సి వచ్చింది అధ్యక్ష. వాస్తవం చెప్పాల్సి వచ్చింది రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం వల్ల. అదే తప్పిస్తే ఏ రకంగా ఏదే కాలేదు. మీరు దీంట్లో పూర్తిగా వివరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలని కూడా అనెక్జుర్లో ఇవ్వడం జరిగింది. పూర్తిగా మీరు చూసిన తర్వాత మాట్లాడవచ్చు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.